వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ఎమ్మెల్సీ అయినటువంటి దువ్వాడ శ్రీనివాసరావు గురించి గత వారం రోజుల బట్టి కూడా మీడియాలో, సోషల్ మీడియాలో మరి వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఆయన యొక్క రాసలీల గురించి మరి మాట్లాడడం జరుగుతుంది. మరి దువ్వాడ శ్రీనివాస్ గత 5 సంవత్సరాల బట్టి కూడా అధికార అహంకారంతో మరి ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులు ఏకవచనంతో వ్యక్తిగతంగా ఎన్నో బూతులు మాట్లాడటం జరిగింది. అయితే ఏదైనా కూడా కాలం సమాధానం చెప్తుందనడానికి ఒక ఉదాహరణ దువ్వాడ శ్రీనివాసరావు. గత 5 ఏళ్ళు కూడా ఎంతమంది నాయకులపైన, తెలుగుదేశం పార్టీ నాయకులపైన, జనసేన నాయకులపైన విపరీతంగా దారుణమైన పదజాలంతో మాట్లాడడం జరిగింది. ఈరోజు ఆయన పరిస్థితి చూస్తే మరి కుక్కలు చింపున ఇస్త్రోకులాగా మారింది. మరి పవన్ కళ్యాణ్ గురించి వ్యక్తిగతంగా ఎన్నో మాట్లాడడం జరిగింది, కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడం జరిగింది, ఆయన పెళ్ళిళ్ళ గురించి మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు మీ పెళ్లి పరిస్థితి ఏంటని కూడా దువ్వాడ శ్రీనివాసరావు మేము అడుగుతున్నాం. అయ్యా దువ్వాడ శ్రీనివాసరావు గారు, కాబట్టి నోరు అదుపులో పెట్టి మాట్లాడాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఇప్పటికైనా మారు, ఎందుకంటే నీ గురించి మాట్లాడడానికి కూడా ఏమి లేదు. ఎందుకంటే నీ బతుకంతా కూడా ఆల్రెడీ మరి మీడియాలో చక్కర్లు కొడుతున్న పరిస్థితి, బతుకులు వాల్యూలన్నీ కూడా మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మారని కూడా నేను తెలియజేస్తున్నాను. నువ్వు వివాదాస్పదంగా ఎంతోమందిపై, నాయకులపై వ్యక్తిగతంగా చాలా దారుణమైన బూతులతో పదార్థాలంతో మాట్లాడావు. కాబట్టి అవన్నీ కూడా, ఆ ఉసురంతా కూడా, ఆ పాపం అంతా కూడా ఈరోజు నీకు తగిలింది. కాబట్టి గుర్తుపెట్టుకో, ఎక్కడైనా కూడా బాగా మాట్లాడని కూడా మేము తెలియజేస్తున్నాం.